అందరికీ చాలా 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 థ్యాంక్స్. మీడియా వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా న్యూ ఇయర్‌ని చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది. 'సైక్ సిద్ధార్థ' రివ్యూస్ నుంచి మేము ఎన్నో థియేటర్స్ నుంచి తిరుగుతున్నాము నిన్నటి నుంచి. ఎవ్రీవేర్ వి ఆర్ గెట్టింగ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. నాకు పర్సనల్‌గా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఇంతకాలం ఎందుకు చేయలేదు? చాలా చేశారు. నిజంగా ఇది మీకు కమ్‌బ్యాక్ ఫిల్మ్ అని చెప్పి. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ ప్రామిస్ ఇంక నుంచి డెఫినెట్‌గా మంచి రోల్స్ పిక్ చేసుకొని ఇంకా బెటర్‌గా నేను చేసుకుంటూ వస్తాను. అండ్ రివ్యూస్ నుంచి కూడా నెగెటివ్ ఉంది, పాజిటివ్ కూడా ఉంది. బట్ ఆ నెగెటివ్ అన్నిటిని కూడా మేము పాజిటివ్‌గా మార్చుకొని ఇంకా బెటర్‌గా చేయడానికి మేమందరం ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ రివ్యూస్. ఐయామ్ ఫరెవర్ గ్రేట్‌ఫుల్ ఫర్ ఎవ్రీబడీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో ఇన్ని డేస్ సినిమా గురించి మాట్లాడుతున్నాము. బట్ టుడే ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్ అండ్ టాక్ అబౌట్ ద టీమ్. ముందుగా నందు గురించి ఐ వాంట్ టు సే సంథింగ్. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి టిల్ టుడే, నిన్న నైట్ కూడా ఒక థియేటర్కి వెళ్ళి వచ్చాము. డే 1 నుంచి కాన్స్టెంట్ సపోర్ట్, కాన్స్టెంట్ కేర్. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ముద్ద తిని పడుకున్న డేస్ ఐ డోంట్ నో లాస్ట్ ఎప్పుడు ఉన్నాడో నాకు తెలీదు. వాళ్ళ పిల్లలతో ఆడుకొని ఎన్ని డేస్ అయిందో నాకు తెలీదు. ఎప్పుడు ఫోన్ చేసినా రామన్నయ్యలో ఉన్నా అంటాడు. ఈవినింగ్ చేసినా, మార్నింగ్ చేసినా, నైట్ చేసినా. అండ్ ఇంత హార్డ్ వర్క్, నిజంగా బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి ప్రమోషన్ లాస్ట్ 2 months చాలా 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 కష్టపడి మేమందరం ఉన్నాం. బట్ స్టిల్ అంత క్రియేటివ్ గా ఆలోచించి ప్రమోషన్స్ ని ఈ రేంజ్ కి తీసుకురావడం డెఫినెట్లీ వాటన్నిటి వల్ల కూడా మేబీ ఈ రోజు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు. కంటెంట్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మూవీకి, నందు ఇంటర్వ్యూస్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సైక్ సిద్ధార్థ టైటిల్ నచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అందరూ చెప్పేది నందన్న నీకోసమే మేము మూవీకి వచ్చాము. థియేటర్లో లిటరలీ దే ఆర్ సేయింగ్ ఆల్ దిస్. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నందు. యూ డిజర్వ్ ఆల్ ద లవ్, ఆల్ ద సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఐ థింక్ ఇప్పుడు దాకా లేని ప్రేమ ఇప్పటి నుంచి నీకు కాన్స్టెంట్ గా ప్రతి ఫిల్మ్ కి ఉంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ వరుణ్ రెడ్డి, హౌ ఆర్ యూ? Yamini runs a coffee shop and she serves all of us food and coffee. So thank you so much for that. Thank you for that. Yeah. నేను పంపిస్తాను. వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ బిలీవింగ్ మీ. ఎందుకంటే ఈ స్టోరీ విన్నప్పటికీ నేను మూవీస్ ఏం చేయట్లేదు, బట్ నేను చాలా ఓపెన్ మైండ్ తో వెళ్ళాను స్టోరీ వినడానికి వెళ్ళినప్పుడు. ఫస్ట్ నన్ను నమ్మలేదంట, నాకు నందు చెప్పాడు యామిని ఎందుకు అని అన్నాడంట. అన్నావు కదా? బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ నా కోసం రాసినందుకు. అండ్ అది చాలా బాగా వచ్చింది. ఐ డోంట్ నో, మేబీ ఒక మ్యాజికల్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఈవెన్ వీ డోంట్ నో ఇంత బ్యూటిఫుల్ గా వస్తుంది అని చెప్పి. బట్ ఒకటి నమ్మాము, మేము అది చేసుకుంటూ వచ్చాము. బట్ టుడే ఐఎమ్ గెటింగ్ లాడ్ ఆఫ్ లవ్ ఫర్ శ్రావ్య. ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. ఓన్లీ పింక్ అని వెళ్ళిన ప్రతి దగ్గర అరుస్తూనే ఉన్నారు, శ్రవ్య ఐ లవ్ యూ, శ్రవ్య ఓన్లీ పింక్ అని చెప్పి. మాసెస్ లో చాలా మంది మెన్ కి దే వాంట్ అన్ ఆన్సర్. వి ఆల్ లవ్ ఉమెన్, బట్ దే వాంట్ అన్ ఆన్సర్. ఒక ఉమెన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా తన సెన్సిటివ్ గా తనని ఎంపథెటిక్ గా చూడాలి అనేది ఒక ఆన్సర్ కావాలి వాళ్ళకు. ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ దిస్ మూవీ నేను ఎప్పుడు ముందు చెప్పలేదు, చెప్పొద్దు, లెట్ దెమ్ జస్ట్ ఫీల్ ఇట్ అనుకున్నా. ఎన్నో క్రైమ్స్ అవుతుంటాయి అగేన్స్ట్ విమెన్. నువ్వు నా మాట వినకపోతే యాసిడ్ వస్తా, అది వస్తా, ఇది వస్తా, నువ్వు ఫస్ట్ పొద్దున్న ఇస్తానంటూ వసుకుంటే అంత సెట్ అవుతుంది. కానీ ఇది అర్థం చేసుకోకుండా జలసీని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. సో ద లాస్ట్ మూవీ మొత్తం ఆన్సర్ దానికే. ఎస్పెషల్లీ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈస్ అన్ ఆన్సర్ టు మెన్ హూ వాంట్ టు అండర్స్టాండ్ హౌ టు బీ ఎంపథెటిక్ టు ఉమెన్. సో అండ్ మోస్ట్ కేకల అరుపులు వచ్చేది కూడా అక్కడే. ఇట్స్ బ్యూటిఫుల్లీ డిజైన్, ఇట్స్ అ సైకలాజికలీ డిజైన్ స్టోరీ. సో దట్ అక్కడ ఆ ట్రామా నుంచి హీల్ అవుతాం అందరం. మన పాస్ట్ లో జరిగిన పెయిన్ గానీ, ఒక అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలనే ఒక ఇష్యూ ఉంటుంది కదా అబ్బాయిలకు, చైల్డ్హుడ్ ట్రామా కానీ, రిజెక్షన్ ఫేస్ అయ్యి అబ్బాయిలకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. అలాంటి వాళ్ళందరి కోసం ఇది అంకితం. అండ్ ఇట్ హీల్స్ యూ. మీరు అరుస్తారు, అరే అది కాదు ఇది జరిగిందని మళ్ళీ అరుస్తారు.
అందుకే లాస్ట్ కి వచ్చేసరికి ఓన్లీ పింక్, త్రిష వద్దు ఓన్లీ పింక్ అంటూ బయటకు వస్తారు. మెన్ ఆర్ హీలింగ్, పీపుల్ ఆర్ హీలింగ్. It is part of the design. This is more important than just plot point 1 and plot point 2 guys. అవి కూడా ఉన్నాయి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మూవీలో థర్డ్ యాక్ట్, మగాళ్ళను హీల్ చేసే థర్డ్ యాక్ట్. ప్లీజ్ గుంపులుగా వచ్చి అరవండి, హీల్ అవ్వండి. ఐ ప్రామిస్ యూ, ఐఎమ్ నాట్ మేకింగ్ దిస్ అప్. ఏదో స్టంట్ వేస్తలేను నేను, నాకు రాదు, నేను జాకీ చాన్ని కాదు. అందుకనే ఓపెన్ గా చెప్తున్నాను మీకు. ఓకే, లవ్ యూ గైస్. ప్లీజ్ కంటిన్యూ ద స్పీచ్. రవ్య, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ శ్రవ్య. నువ్వు మర్చిపోయావా కావాలని అన్నావు? సో యా, థ్యాంక్ యూ ఫర్ దాట్. ఆ రోజు స్టోరీ విన్నప్పుడు అక్కడ గోడ మీద ఫిల్మ్ ఫేర్ అని రాశాడు వరుణ్ నాకు స్టోరీ చెప్పిన తర్వాత. నాకు ఫిల్మ్ ఫేర్ వస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఆల్ దిస్ రివ్యూస్, ఆల్ దిస్ మెసేజెస్, ఇవన్నీ మీ అందరి అప్లాస్ కానీ మోర్ దాన్ ఫిల్మ్ ఫేర్ ఆర్ ఎనీ అవార్డ్, I'll definitely take this to my heart. నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను. I'll give my best in everything I do. Please do support, and yeah, I'm really looking forward. Next elantivi ostayi ani cheppi I'm really looking forward. Thank you Varun, and I want to talk about Smaran movie. Mottam స్టార్టింగ్ నుంచి ఎండ్ సినిమా టైటిల్ కార్డ్స్ పడే వరకు కూడా ప్రతి దగ్గర వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ లో వచ్చిన మ్యూజిక్ కానీ సినిమాని ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళాయి. మొహమాటం ఈజ్ మై ఫేవరెట్. నేను లాస్ట్ ఫ్యూ డేస్ లో ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు. సో థ్యాంక్ యూ సో మచ్ స్మరణ్. ఐఎమ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే సినిమాకి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ నాకు ఈ సినిమాతో అర్థమైంది. సీన్స్ నుంచి మ్యూజిక్ ని ఎక్కడికో మ్యూజిక్ నుంచి మూవీ ఎక్కడికో వెళ్తుంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దాట్, అండ్ ఐ థ్యాంక్ మై ఆల్ ద క్రూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రతీక్, సింహ, రేవంత్ ని చాలా మంది మాట్లాడుతున్నారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ గోయింగ్. ఇంకా మంచి క్యారెక్టర్స్ నువ్వు పిక్ చేసుకొని యూ హ్యావ్ అ వెరీ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ సో మచ్. ప్రకాష్, థ్యాంక్ యూ. అంతకంటే ఏం చెప్పలేదు. నాతో ఒక ఆల్బమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు. మేబీ విల్ వర్క్ ఆన్ దట్. అండ్ అందరూ ఇంకొకటి ఓన్లీ పింక్ తర్వాత చెప్పేది ఏంటంటే బండకేసి కొడతా అని చెప్పి, ఆ బండకేసి కొడతా ఎట్లా ఎక్కేసిందంటే యా, నాది కూడా. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు బండకేసి కొడతా మ్యూజిక్ ఏం లేకుండా చూసా. నేను పిచ్చగా నవ్వా డబ్బింగ్ అప్పుడు. దెన్ సురేష్ యా, థ్యాంక్ యూ. యూ డిడ్ చాలా బాగా వచ్చింది ఆ ఎపిసోడ్స్ అవన్నీ కూడా. రోహిత్, థ్యాంక్ యూ సో మచ్. నర్సింగ్ ఫర్ యూ. అండ్ ఉదయ్, చతుర్, కౌశిక్, ఆల్ ద వెరీ బెస్ట్. ఓ గణేష్, నేను ఇప్పుడు దాకా కలర్ లేదు. హాయ్. సో ఎస్ ప్లీజ్. ఇదేంది అని డౌట్ వస్తుందా మీకు? అంటే మీరు అర్జెంట్ గా వెళ్ళి చూడాలి. మీరే చేశారు. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మా, ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఒక రోజు వచ్చి ఇలా నిల్చుని ఇలా బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ పోస్టర్ వేసుకోవాలని 18 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ సక్సెస్ కొట్టిన రోజున నా డైరెక్టర్ ని పిలిచి థ్యాంక్స్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. బిఫోర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, one man I would love to thank forever for giving me this day, this happiness, Varun, my director. థ్యాంక్ యూ. This is only possible because నేను సపోర్ట్ చేశాను, నేనున్నాను. ఇవన్నీ పక్కన పెడితే ఒక మనిషి ఒక పెన్ను తీసి పేపర్ మీద పెట్టి తన బ్రెయిన్ అంతటిని వాడి ఒక మంచి సినిమా, నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను కానీ అన్ని సినిమాలు సురేష్ బాబు గారి దగ్గర ల్యాండ్ అవ్వలేదు కదా ఇవి. మరి ఇది అయింది అంటే కనుక టు బిగిన్ విత్ ఐడ్ లవ్ టు డెఫినెట్లీ గివ్ ఆల్ ద క్రెడిట్స్ టు వరుణ్ రెడ్డి. ఈ ప్రమోషన్స్ లో భాగంలో ఎప్పుడూ నాకు దొరకలేదు, బట్ ఐ న్యూ దేర్ విల్ బి ఎ డే వేర్ ఇలా సక్సెస్ ఫుల్ గా ఉంటుంది సినిమా. అండ్ ఐ వాంటెడ్ టు ఆ రోజు వరుణ్ రెడ్డి గురించి చెప్పాలనుకున్నాను. దిస్ ఇస్ దాట్ డే. వరుణ్, వన్స్ అగైన్ యూ డిజర్వ్ దిస్, ది ఎంటైర్ టీమ్ డిజర్వ్ దిస్, బట్ నా డిజర్వింగ్ గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ అంట నేనైతే. జస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. మీన్స్ డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. గుడ్ డైరెక్టర్, అబ్సల్యూట్లీ వరుణ్ ద రెడ్డి. ఈ కెమెరాస్ ఆఫ్ అయిపోయినాక బికాస్
ఒక అంటే బ్యాక్లాగ్స్ ఇప్పుడు ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే హీరోలకి అందరికీ అని చెప్పాను, బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి నమ్మటం చాలా కష్టంగా ఉంటుంది ఆ హీరోని. వీడు సినిమాలన్నీ అన్ని ఏం ఉండవురా అనేటువంటి ఒక ముద్ర మన మీద పడిపోయి ఉంటుంది. ఆ ముద్ర 18 ఏళ్ల ముద్రని చెరపాలంటే ఎలాంటి బలమైనటువంటి వెపన్ ఉండాలి, అలాంటి ఒక బలమైనటువంటి వెపన్ వరుణ్ రెడ్డి. అమేజింగ్ డైరెక్టర్. చాలా మంది చాలా విషయాలని సినిమాలో రెజోనేట్ చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే కనుక ఇందాక వరుణ్ చెప్పినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ గురించి మేము వాడామనుకోండి, మేమంతటికి మేము వచ్చి చెప్పి అలాగా ప్రతిదీ అరటిపండు ఒలిచి చెప్పనక్కర్లేదు కొన్ని సినిమాల్లో. అలాంటి ఎన్నో మెటఫారికల్ డీటెయిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, సౌండ్ డిజైన్ నుంచి, ఎడిటింగ్ నుంచి, డిఓపి పెట్టే ఫ్రేమ్స్ దగ్గర నుంచి ప్రతి చోట చాలా థాట్ తో చేసింది. అండ్ ఫస్ట్ హాఫ్ నేను ఒప్పుకుంటా, 100 మంది చూస్తే 40 మందికే ఫస్ట్ హాఫ్ నచ్చుతోంది, కానీ 100 మంది చూస్తే 100కి 100 మందికి సెకండ్ హాఫ్ నచ్చుతోంది. సెకండ్ హాఫ్ బేసిక్ టెంప్లెట్ లో ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ టెంప్లెట్ బ్రేకింగ్ గా ఉంటుంది. అండ్ దట్స్ అ డెసిషన్ దట్ వి స్టూడ్ బై. సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న రోజున నేను వరుణ్ ప్రతిసారి అనుకున్నటువంటి మాట, మామ ఒకవేళ ఈ సినిమా ఎవరు కొనకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా దీని లోపల ఉన్నటువంటి ఆ మెటఫరిక్ వాల్యూస్ కానీ, ఆ టెంప్లెట్ బ్రేకింగ్ స్టైల్ ఏదైతే నమ్ముకున్నామో దాని గురించి మాట్లాడతారు. ఆ రోజున మనం ప్రౌడ్ గా ఉండాలి అంటే ఈ రోజున భయపడకూడదు. లెట్స్ నాట్ ప్లే సేఫ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అని చెప్పి ఇద్దరం ఒక డెసిషన్ మీద నిల్చున్నాం. అదే చెప్తున్నా, 100లో 40 మందికి నచ్చుతుంది, కానీ 40 మంది జీవితాంతం గుర్తుపెట్టుకుని మాట్లాడేటువంటి ఆ 40 మంది అవుతారు. అండ్ వీ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ అటెన్షన్ ఫర్ ద ఫస్ట్ హాఫ్. అండ్ చాలా మందితో నేను మాట్లాడాను, హౌస్ఫుల్స్ అవుతున్నాయి. ఈ విషయం ఐ మీన్ మీరు దాన్ని ఏమంటారు, నా ఇన్స్టాగ్రామ్ లో నేను వెళ్తున్నటువంటి థియేటర్స్ అవన్నీ సోషల్ మీడియాలోనే ఉన్నాయి. సో స్పెషల్లీ ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సెకండ్ హాఫ్ అయ్యేటువంటి లాస్ట్ 20-25 మినిట్స్ ముందు వెళ్ళి ఎవ్రీ థియేటర్, నాకు కుదిరిన ప్రతి థియేటర్కి వెళ్ళి నేను లోపల నుంచి చూస్తున్నాను. మల్టీప్లెక్సెస్ లో కూడా సింగిల్ స్క్రీన్స్ లో అరుస్తున్నారు. సో అలా అరుస్తూ ఈ సినిమాని సెలబ్రేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 ధన్యవాదాలు. సంగీత దేవి గారు అని చెప్పేసి హిందూ పేపర్ కి రివ్యూస్ రాస్తారు, చాలా చాలా సెన్సిబుల్ క్రిటిసిజం ఇస్తారు ఆన్ ఫిల్మ్స్. అంత సాధారణంగా మ్యామ్ కి సినిమాలు నచ్చవు. అలాంటి సంగీత దేవి గారు ఒక బ్యూటిఫుల్ రివ్యూ రాశారు సైక్ సిద్ధార్థ గురించి. రివ్యూయర్స్ దట్ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్, అలాంటి వాళ్ళు ఈ సినిమాకి అంత మంచి రేటింగ్ ఇవ్వటం అనేది ఇట్ వాజ్ అ సర్ప్రైజ్, అ ప్లెజెంట్ సర్ప్రైజ్ టు అస్. చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఫిల్మీ ఫోకస్ లో ధీరజ్ గారు ఉంటారు, ఆయన రివ్యూలు రాస్తూ ఉంటారు, స్ట్రైట్ అప్ ఆన్ ద ఫేస్ చెప్తూ ఉంటారు. ఆయన కూడా అన్నారు ఫస్ట్ హాఫ్ చాలా ఫంకీగా ఉంది నందు, మేబీ ఇట్ డజంట్ రెసోనేట్ విత్ ఎవ్రీ వన్ బట్ టు హూఎవర్ ఇట్ రెసోనేట్స్ దే విల్ లవ్ ఇట్. అండ్ సెకండ్ హాఫ్ ఐ లైక్ ఇట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు ఇఫ్ యూ వాచింగ్ దిస్. తర్వాత రామ్ వెంకట్ శ్రీకర్ గారు గుల్టే కదా సార్, రామ్ వెంకట్ శ్రీకర్ గారు గుల్టే, ఆయన కూడా ఒక బ్యూటిఫుల్ రివ్యూ ఇచ్చారు. అంటే నేను కొంతమందిని పిక్ చేసుకుని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ రివ్యూస్ అదర్వైజ్ చూస్తే కనుక దే ఆర్ స్ట్రైట్ అప్ ఆన్ ద ఫేస్ మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ వెంకట్ శ్రీకర్ గారు. ఈనాడుకి రివ్యూ రాసినటువంటి వ్యక్తి, ఆయన పేరు నాకు తెలియదు బట్ నేను చదివాను, చాలా చాలా అందంగా రాశారు. రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఇన్నోవేటివ్ ఫిలిం. ఇందాక మా శివ మల్లెల గారు, ఆయన సినిమా చూసిన వెంటనే నాకు ఎప్పటి నుంచో పరిచయం, నేను ఒట్టేయించుకున్నాను, ఒట్టేసి చెప్పు నాకు అబద్ధం అవుతానా, నాకు ఆనెస్ట్ కావాలి సో దట్ నాకు డెవలప్ అవ్వడానికి నేను నేర్చుకుంటానంటే, సినిమా నచ్చకపోతే మొహమాటంతో నీకు చెప్పలేక నేను తప్పించుకుని దాక్కుని వెళ్ళిపోయేవాడిని, నీ ఫోన్లు ఎత్తకపోయేవాడిని. కానీ నందు ఐ లవ్ ద ఫిలిం అని చెప్పి సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ ని పిలిచి ఇంటర్వ్యూ చేసుకున్నారు మొన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ శివ మల్లెల గారు. ఇలా బోలెడు మంది ఉన్నారు. పూల చొక్క నవీన్ గారు, చాలా చాలా నచ్చింది ఆయనకు సినిమా, చాలా స్ట్రైట్ అప్ అయిన సినిమాల గురించి చెప్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ అపార్ట్ ఐ రెస్పెక్ట్ బార్బెల్ గారికి సినిమా నచ్చలేదు, ఐ రెస్పెక్ట్ దట్. అసలు నేను దాన్ని ఏమనట్లేదు, ఎందుకంటే అలాంటి ఇంకో 3-4 ఉన్నారు. నేనేమంటానంటే ఉలవచారు బిర్యానీ తెలుసా, ఎంతమందికి ఇష్టం ఉలవచారు బిర్యానీ? ఇక్కడ ఉలవచారు ఎంతమంది తింటారు? అందరూ తినలేరు. నీకు ఉలవచారు బిర్యానీ నచ్చిద్దా? నచ్చదు. మీకు నచ్చిద్దా? నచ్చుద్ది. ఈ సినిమా ఉలవచారు బిర్యానీ లాంటిది. ఇట్స్ అ వెరీ యూనిక్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ముద్దపప్పు ఆవకాయ చెప్పాం మన. సో కమ్మగా ఉంటుంది. సో ఈ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది ఉలవచారు బిర్యానీ లాంటిది. ఇట్స్ అ వెరీ నీష్, డిఫరెంట్ టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్, డిఫరెంట్ టేక్ ఆన్ ఎడిటింగ్.
పాత్ బ్రేకింగ్ గా కొత్తగా ఏదన్నా వస్తే కొత్తగా ఉంది చాలా బాగుంది అనే వాళ్ళతో పాటు కొత్తగా ఉంది కానీ చెత్తగా ఉంది అనే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ వి నో దిస్ ఫ్యాక్ట్. బట్ కొత్తగా ఉంది చాలా బాగుంది అనే వాళ్ళు మాత్రం జీవితాంతం ఈ కొత్తదనాన్ని పట్టుకుని తీసుకెళ్తారు. నిన్న రాత్రి నేను జీవికే ఐనాక్స్ హౌస్ఫుల్ అయిందంటే వెళ్దామంటే మా టీం వెళ్ళాము. అక్కడ వాల్టర్ వీరయ్య మూవీ చేసి మన బాబీ గారు ఉన్నారు కదా, డైరెక్టర్ బాబీ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చారు. నా దగ్గర వాయిస్ మెసేజ్ ఉందన్న, మీకు వినిపిస్తాను. ఫిల్మ్ మేకర్స్ అరే 3 యాక్ట్ స్ట్రక్చర్ ఇవి ఒట్టేసి చెప్తున్నా. నాతో ఏం పెట్టారంటే ఆయన ఏదో స్క్రీన్ ప్లే పుస్తకం చదువుతున్నారంటే చించేస్తానని చెప్పారు. నేను విన్నా అది. బాబీ గారు వాళ్ళ టీం, బాబీ గారు కాదు. స్క్రీన్ ప్లే పుస్తకం చదువుతున్నా నాకు చించేయాలనిపిస్తుంది భయ, అనవసరంగా చదువుతున్నా అనిపిస్తుంది. వాట్ అ బ్రిలియంట్ టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్. ఇంత బోల్డ్ గా ఎలా తీశారు అసలు. బోల్డ్ అంటే బోల్డ్ సీన్స్ కాదు, ద టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్, ద హౌ యూ టెల్ అ స్టోరీ అనేది ఇంత బాగా ఎలా చేశారు అని చెప్పేసి దానికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది వరుణ్ మీద. ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, కొరియన్, ఇరానియన్ ఫిల్మ్స్, వాళ్ళ స్టైల్స్, చాలా సినిమాలు చూస్తాడు తను, అన్ని పుస్తకాలు చదువుతాడు. మేమిద్దరం కలిసి సిట్ఫీల్డ్ బుక్ ఇచ్చావు కదా నువ్వు నాకు, స్క్రీన్ ప్లే సిట్ఫీల్డ్ బుక్ చదివాము. తను చదివి నాకు చెప్పి మేము చదువుకొని చాలా చేసాం. కానీ వీటన్నిటి నుంచి అయినా యూనిక్ గా స్టాండర్డ్ అవ్వాలి అంటే చాలా కొత్తగా చెప్పాలి. అలా కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాం. నా రిక్వెస్ట్ మన తెలుగు ప్రేక్షకులకు ఒకటే, హౌస్ఫుల్స్ పడుతున్నాయి, చాలా హ్యాపీ, చాలా చాలా సంతోషంగా ఉన్నాం. అండ్ బై ద వే రేపు రాత్రికి సండే నైట్ కి ఇప్పుడు బై ద ట్రెండ్ చూస్తుంటే రేపు రాత్రికి ఇన్ ఆల్ సెన్సెస్ మాకు బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది సినిమా టోటల్ గా. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ. దానికి నేను చెప్పేది ఏంటంటే 100లో 90 రివ్యూలు బ్యాడ్ పడ్డాయి అనుకోండి, రాకండి. ఐ రెస్పెక్ట్ మీ డబ్బులు, మీ ప్రతి రూపాయి, 100 రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి చాలా కష్టంతో సంపాదించినవి, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాము. కానీ 100లో 50 బాగున్నాయి, 60 బాగున్నాయి, 70 మంది బాగుందంటారు, ఒక 30ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. నేను కోరుకునేది అది ఒక్కటే. ఈ 10లో 3 నచ్చకపోవచ్చు, అది మీ పర్సనల్, అది వాళ్ళ పర్సనల్ టేస్ట్ అవ్వచ్చు. నేను అనేది ఏంటంటే ఇంట్లో వండిన ఆలుగడ్డ వేపుడే అమ్మ నాన్న నేను అక్క కూర్చుంది అంటే మా అక్కకి నచ్చిద్ది, నాకు నచ్చదు, మా నాన్నకి నచ్చుద్ది, నా భార్యకి నచ్చకపోవచ్చు. మనం ఇంట్లో ప్రతిరోజు వండుకునేది. సో సినిమా అనేది అందరికీ నచ్చలేదు అనుకోండి, ఆ రోజు వంట బాగా చేయలేదు అన్నట్టు. కానీ చూస్తున్న 100 మంది, తింటున్న 100 మందిలో 70 నుంచి 80 మందికి నచ్చుతోంది అంటే ఏంటి, అది బాగా బాగున్నట్టు, నచ్చని వాళ్ళకి అది టేస్ట్ కానట్టు. ఇది సినిమా బాలేనట్టు కాదు, ఈ ఆలుగడ్డ వేపుడు బాలేనట్టు కాదు. కంపారిజన్ కొంచెం కొత్తగా ఉన్నా సరే అర్థం చేసుకుంటారని చెప్పి బేసిక్ గా చికెన్ బిర్యానీ వండి పెట్టినా ఒక వెజిటేరియన్ కి నచ్చదు, ఈజ్ ఆల్ వి ఆర్ ట్రైయింగ్ టు సే. అబ్బా థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ దట్. సో ఎగ్జాక్ట్లీ అనా, ఉలవచారు అయిపోయింది, ఆలుగడ్డ వేపుడు అయిపోయింది, ముద్దపప్పు, చికెన్ బిర్యానీకి వచ్చాము. 100% ఫుల్ మసాలా వేసిన చికెన్ బిర్యానీ మా సినిమా. 100% వాళ్ళకి వెజిటేరియన్స్ కి నచ్చదు, ఏం చేయలేము, అది వీ కెనాట్ హెల్ప్ ఇట్. సో నచ్చిందన్న మీకు? సో యా, ఆన్ దిస్ నోట్ ఐ జస్ట్ లైక్ టు సే దిస్, 100లో 80 మందికి 85 మందికి నచ్చుతుందో 15 మంది ఇది చూసి నెగిటివిటీ సెల్స్ ఫాస్ట్. ఈ 5-6 కలిసి మంచి పాజిటివ్ రీల్ పెడితే యాటిడ్కి ఏమో 1,00,000 వ్యూలు, 3 లక్షల వ్యూలు. నెగిటివ్ ఒకటి పెడితే 1.5 మిలియన్, 2 మిలియన్లు వెళ్తున్నాయి అవి. బట్ దట్ ఓన్లీ గోస్ టు సే సైక్ సిద్ధార్థ గురించి డిస్కషన్ జరుగుతుంది. అండ్ డిస్కషన్ జరగడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కూడా 2 days లో హోప్ఫుల్లీ అర్థమవుతుంది. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇట్లా అరుపులు ఉత్తగా రావు. క్యారెక్టర్ కి ఎన్నో మూవీస్ లో ఎన్నో సార్లు ట్రై చేసిర్రు, అవి పేలలే. ఇక్కడ ఎందుకు అంత విపరీతంగా క్లాక్ వర్క్ లాగా ఆటమ్ బాంబ్ ప్రెసిషన్ తో అట్లా మాస్ థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ ఎందుకంత ఎంజాయ్ చేస్తుర్రు? ఫ్రెండ్స్ తో గ్రూప్ గా వెళ్ళి ఎందుకంత ఎంజాయ్ చేస్తుర్రు? నేను ఒకటి అంటా, కనెక్ట్ అయ్యారు కాబట్టి గట్టిగా క్యారెక్టర్స్ కి రూట్ చేస్తుర్రు. దే ఆర్ రూటింగ్ ఫర్ ద క్యారెక్టర్స్ టు విన్, కమ్ టుగెదర్, ఫాల్ ఇన్ లవ్. దాట్ ఈస్ ద ట్రూ పర్పస్ ఆఫ్ సినిమా. దట్ ఇంకొకరి లైఫ్ ని మనం ఆడియన్స్ సీట్ లో కూర్చొని పూర్తిగా అనుభవించాలనేదే ట్రూ పర్పస్ ఆఫ్ సినిమా. ఈ సినిమా అది నిండుగా నెరవేర్చింది ఆ పర్పస్ ని. అండ్ నేను హామీ ఇస్తున్నా, క్రిస్టోఫర్ నోలన్ డ్యూన్ ఇస్ ద బెస్ట్ మూవీ. నాకు కూడా నచ్చే మూవీస్ అవి. డెనిస్ విల్లిన్యూవ్ ఇస్ ద ఓన్లీ మూవీ అనే మనుషులకు ఈ మూవీ నచ్చదో లేదో నాకు తెలియదు. కానీ క్వార్టర్ దాగి లొల్లి పడదాం మామా అనే టోళ్లకు, మామా ఫుల్ నవ్వుదాం మామా, ఎంజాయ్ మామా అనే ఆడియన్స్ కి ఈ మూవీ అంకితం. మీరు వెళ్ళండి, మీరు కేకలు సెకండ్ హాఫ్ లో ముందెన్నడు తెలుగు సినిమాలో చూడనంత కేకలు నేను లక్ష్మీ కళలో, దేవిలో 2 షోస్ బ్యాక్ టు బ్యాక్ దాక్కొని చూసా. ఆల్ మల్టీప్లెక్సెస్ ఆల్సో. ఏట్రియం మాల్ లో ఏం అవసరం వాళ్ళకి అట్లా అరవడానికి? చిన్న న్యూయన్సెస్ కి నవ్వుతున్నాం. హౌస్ఫుల్స్
స్క్రీమ్స్, లాఫ్టర్. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, అన్ని తెంచుకొని నిర్భయంగా సినిమాకి గ్రూప్స్ లో రండి, ఎంజాయ్ చేయండి. మీరు గ్యాంగ్స్ వచ్చి ఫుల్ అరుపులు కేకలు త్రూ అవుట్ టిల్ ద లాస్ట్ క్లైమాక్స్ వరకు కేకలు పెడుతూ బయటికి రాకపోతే నేను క్వార్టర్ ఇప్పిస్తాను. varun.reddy.film, డైరెక్టర్, ప్రౌడ్ డైరెక్టర్ ఆఫ్ సైక్ సిద్ధార్థ. కీప్ రోలింగ్ ఇస్ మై కంపెనీ. సంబంధం లేకుండా నేను మళ్ళీ థియేటర్ లో అరుపులు కేకలు సెకండ్ హాఫ్ నాన్ స్టాప్ వచ్చాయి. ఓపెనింగ్ క్రెడిట్స్ నుంచి నాన్ స్టాప్ వస్తున్నాయి. కొందరికి ఫస్ట్ ఫ్రేమ్ నుంచే లవ్ ఇట్ అంటున్నారు. నిర్మోహమాటంగా చెప్తున్నా, ఫస్ట్ సీన్ నుంచే అరుపులు కేకలు పెట్టిస్తూనే ఉంటాను. మీ వరుణ్ రెడ్డి అరుపులు కేకలు పెట్టే టాలీవుడ్ ఆడియన్స్ కి అంకితం. లవ్ యూ. థ్యాంక్ యూ టీమ్ ఫర్ సపోర్టింగ్ దిస్ విజన్. వీఆర్ సక్సెస్ఫుల్. సక్సెస్ అనే పదానికి డెఫినేషన్ మాట్లాడుకుందాం. ప్రాఫిటబులా? ఎస్, వీఆర్ ప్రాఫిటబుల్. టేబుల్ ప్రాఫిట్, ప్రాఫిటబుల్. గాట్ దాట్. ఇంకేంది, జనాలకు, ప్రేమించే జనాలకు శివర్ అయితూ అన్న చూడండి నా సినిమా అనే రివ్యూస్ వస్తున్నాయి. మీడియోకర్ గాళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నాం. యో మీడియోకర్ పీపుల్ ట్రిగ్గర్ అవుతుర్రా. ఐఎమ్ రియలీ సారీ. ఐ విల్ ఎర్న్ యువర్ లవ్ టు. నేను మీ మాట వింటున్నా. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ లైక్ ఒఫెండింగ్ యూ, బట్ సీరియస్లీ లైక్ వెంకట సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు కొంచెం ఫిల్టర్ మార్చుకోండి. పాతగా ఉంది, రొట్టగా ఉంది అనే మీరు కొత్తదనం వచ్చినప్పుడు కొత్తగా చూడాలి. కొంచెం ఫస్ట్ 20 minutes ఓన్లీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసమే కొత్తగా ఉంది సినిమా. I love it. I'm very proud of it. I still believe this is one of the best Telugu movies ever made. I stand by it no matter what. On that note, thank you for the brilliant success of Saik Siddhartha. Me, Varun Reddy.